హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానబ్బా! వెల్కమ్ టు అమ్మ ఫ్యామిలీ వ్లాగ్. నేను మీ శోభనండి. చూసారు కదా ఈ గ్రాస్‌ని ఎలా పెంచుతున్నానో. ఈ గ్రాస్ కథ వెనకని మీకు తర్వాత చెప్తాను. ముందు నేనేం చేస్తున్నానో చూడండి. నేను మొక్కలు పెంచడంలో చాలా చాలా మంచి అనుభవం ఉన్నదానని మా ఫ్రెండ్స్ అందరూ అంటారు. కానీ ఈ వీడియో చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది. నాకు ఏమీ రాదు అని. ఎందుకో మీకు వీడియో అంతా చూసాక మీకే తెలుస్తుంది. ఒక్కసారి లాస్ట్ వీడియో పెట్టాను కదా! అందులో చక్కగా నారు పోసి మొక్కలు వేశానని, దానికి ప్రత్యేకమైన అన్నీ నీరు, గెత్తం అన్నీ తీసుకొచ్చి పెట్టానండి. మంచి ఫెర్టిలైజర్స్ అన్నీ తీసుకొనొచ్చి పెట్టాను. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే, అది పెట్టినప్పటి నుంచి వర్షాకాలం వల్ల మొక్కలు అస్సలు బాగా రాలేదు. మొక్కలు పచ్చగా ఉండాలని నేను చిన్ని చిన్ని మొక్కలన్నీ తీసుకొచ్చి వాటికి ఫెర్టిలైజర్స్ అని, ట్యాబ్లెట్స్ అని ఎన్నో వేస్తూ ఉంటానండి. కానీ ఈసారి సమ్మరు వల్ల ఎందుకో నాకు తెలీదు కానీ నా ఇంట్లో మొక్కలైతే పచ్చగా లేవు. దానికి చాలా బాధ అనిపిస్తుంది. చూశారు కదా! మొగ్గలు అలా మొదట్లోనే మొగ్గలు పడిపోతున్నాయి. పువ్వులు కూడా పుయ్యట్లేదనమాట. ఏం జరిగిందో తెలియట్లేదు. యాక్చువల్‌గా వేసవికాలంలో పూసే పువ్వులే ఈ చెట్టు. కానీ ఎందుకో పువ్వులు పుయ్యట్లేదు. పచ్చగా పువ్వులు పూసే చెట్టు పువ్వులు పుయ్యట్లేదు. ఆకులు కూడా డార్క్ గ్రీన్‌గా లేవు. అంటే హెల్తీ గ్రీన్‌గా లేవనమాట. ఈవెన్ నా తులసి కోట కూడా అంత కొంచెం కొంచెం ఇదయిపోయింది. డల్‌గా అయిపోయిందనమాట. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీలో చాలామంది మొక్కలు పెంచేవాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు సలహా ఇస్తారని, నేను ఎలా పెంచాలో మీరందరూ చెప్తారని చెప్పి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో కూడా నాకు సజెషన్స్ ఇస్తారని రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియో మీకు చేస్తున్నాను. దయచేసి చూసి నాకు ఒక సలహా ఇవ్వండి. మంచి సజెషన్స్ ఇవ్వండి మొక్క ఎలా పెరుగుతుంది అనేది. మా ఇంటికి ఎవరొచ్చినా కూడా చిన్న చిన్న దేవకాంచన పువ్వులని, ఎర్రని ఈ చిలక ముక్కు పువ్వులని ఇలాంటి పువ్వులన్నీ పూసేవి కదా! అందుకని మెచ్చుకునేవారు. ఈవెన్ తమలపాకులు కూడా చాలా బాగా వస్తాయి. శోభ మీ ఇంట్లో ఏం పెట్టినా బాగా వస్తాయి అనేవారు. కొంపతీసి దిష్టి తగిలిందా ఏంటి అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ ఇంత డల్ గ్రీన్‌గా లేదు తులసి కోట. ఎప్పుడు ఇంత డల్ గ్రీన్‌గా ఏ ఆకులు లేవండి రియల్లీ. ఎంత సమ్మర్ అయినా కూడా. నేను మార్నింగ్ లేచాక ముందు చేసే పని ఏంటంటే, దేవుడికి దండం పెట్టుకొని ముందు మొక్కలకి నీళ్ళే పోస్తాను. మొక్కలకి నీళ్లు పోసి ఒకసారి ఇక్కడ సూర్యుడు చక్కగా దర్శనమిస్తాడు కాబట్టి ఒకసారి దండం పెట్టుకుంటాను. అంటే 7 ఆ ప్రాంతంలో పోస్తున్నాను. ప్రతిసారి కూడా 6:30, 7 గంటలకు మొక్కలకు నీళ్ళు పోస్తాను. ఇక లేదా ఈవినింగ్ పోద్దాము అనుకుంటే ఒక్కొక్కసారి ఈవినింగ్ పచ్చగా అది ఎండిపోయి ఉంటాయి కదా! ఈవినింగ్ పోస్తే ఆ వేడి వల్ల మొక్కలు ఇంకా పాడవుతాయేమో అని. ఈ కరివేపాకు మొక్క ఒక్కటే కొంచెం నాలాగా పచ్చగా అనిపిస్తుంది. మిగతావన్నీ డల్ అయిపోయాయండి. అదే కొంచెం ఈసారి నా గార్డెన్ గురించి చూస్తే నాకు చాలా బాధ అనిపించి మీ అందరికీ షేర్ చేస్తున్నానన్నమాట. ఇంకో విషయం తెలుసా? ఇంట్లో మొక్కలు సరిగ్గా పెరగకపోతే ఇంట్లో ఏదో ఇది ఉంది అంటారు కదా! ఏంటి నెగిటివ్ ఎనర్జీ వస్తుందంటారు. అది నిజమేనంటారా? నాకైతే అంత నమ్మకం లేదు. నాకెప్పుడు ఇంట్లో ఏ నెగిటివ్ ఎనర్జీ లేదండి. హాయిగా ఉంటాం మేము. నేను ఆయన కూడా. మా ఇంట్లో అసలు ఎలాంటి నెగిటివ్ ఇది రాదు. కానీ మొక్కలు ఇలాగ వచ్చాయంటే బహుశా సమ్మర్ వల్ల అలా అయిందేమో అనిపిస్తుంది. మీకేమైనా తెలిస్తే తప్పకుండా చూడండి. ఇది తమలపాకు చూశారు కదా! ఈ పాటికి ఇది బాగా విరగా ఆకులుండి చక్కగా మంచి గ్రీన్‌లో ఉండేవన్నమాట. ఆకులు కొంచెం పెద్దగా కూడా ఉండేవి. అవి కూడా చిన్న ఆకులు వస్తున్నాయన్నమాట. ప్రతి మొక్క కూడా అలాగే ఉంది. ఈ మొక్క కూడా చూడండి. ఇది ఎంత పెద్ద పూలు పూసే మొక్క. ఈ పర్పుల్ కలర్ పెద్ద పూలు పూస్తుంది. ఇది కూడా డల్ అయిపోయిందండి. నా మొక్కలు కాదు మీ అందరికీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? మొక్కల వల్ల నాకు ముందు ఒక రకమైన చాలా నిరుత్సాహంగా అనిపిస్తుందనమాట. కొత్తగా వీడియో చేయాలన్నా కూడా మనసులో అవ్వట్లేదు. అరే నా మొక్కలు ఎందుకు ఇలా ఉన్నాయని మాటికి అక్కడికి వెళ్ళిపోతున్నాను నేను. ఇక్కడ లైకులు చూసుకున్నట్టే అక్కడ మొక్కలను చూసుకుంటున్నానమాట నేను. నా లైకులు ఎలాగున్నాయో నా మొక్కలు అలా ఉన్నాయి అనిపిస్తుంది. ఈ చెట్టు చూశారు కదా! మొగ్గ అలా వస్తూ పడిపోతుందనమాట. ఆ మొగ్గ విచ్చుకుంటే చిలక ముక్కులాగా రెడ్ ఫ్లవర్ గులాబీ పువ్వు అంత పెద్ద పువ్వు పూస్తుంది. కానీ రావట్లేదు. అంతేకాదండి అసలు ఈ సమ్మర్ ఎలా ఉందంటే
మ్యాంగోస్ సరిగ్గా దొరకట్లేదు. చెట్లు సరిగ్గా రావట్లేదు. అయ్యో! ఏంటి ఇలాగా అనిపిస్తుందనమాట. సరే ఎలక్షన్ హడావిడిలోని కొంచెం నేను కూడా మా ఫ్రెండ్స్ తోటి పాటు అటు ఇటు తిరిగాను. అశ్రద్ధ చేశానా అనిపించింది. ఎలక్షన్‌కి వెళ్ళాలి కదా! మీ అందరూ వేసుంటారు ఓటు. నేను కూడా వేశానండి ఓటు. చూసారు కదా! ఇదిగో గ్రీన్ అంతా పోయి లైట్ గ్రీన్ అయిపోయింది. ఈ గ్రాస్ మాత్రం కొంచెం మామూలుగా వచ్చిందండి. యావరేజ్‌గా వచ్చింది. ఇంకా అది ఒత్తుగా రావాలి. దానికి నేను అది యాక్చువల్‌గా క్రీపర్ అది. దాన్ని నేను ల్యాండ్ మీద వేశాననమాట. ఇది బెంగుళూరు నుంచి తీసుకొచ్చాను. అప్పుడు చూసారు కదా! చిన్నగా తీసుకొచ్చాను. అది కొంచెం పెరిగింది. ఈ మధ్య కాలంలో నా జుట్టు కూడా అలాగే ఊడిపోతుంది. గ్రీనరీ లేదు, జుట్టు లేదు, గాలి లేదు. ఏంటా అనిపిస్తుంది. ఈవెన్ మార్నింగ్ వాకింగ్‌కి వెళ్తుంటానా అక్కడ కూడా గాలి ఉండట్లేదండి. ఇంత తొందరగా వెదర్ ఇలా చేంజ్ అయిపోయింది ఏంటి అనిపిస్తుంది. కాస్త గాలి వేయిస్తేనే కదా ఎంతైనా బాగుంటుంది. గాలి లేక, మొక్కలు పచ్చగా ఉండక, ఇలా ఉంటే ఒక రకమైన అన్‌ప్లెజెంట్‌నెస్ కనబడుతుంది మనకి కదా! అలా ఉండకుండా ఉండాలంటే, అన్‌ప్లెజెంట్‌నెస్ ఉండకుండా ఉండాలంటే మొక్కలు పచ్చగా ఉండాలి. మొక్కలు పచ్చగా ఉండాలంటే మీరు అందరూ దయచేసి నాకు సలహా ఇవ్వాలి. ఇదిగో చూసారు కదా! ఎలక్షన్ రోజు ఓటు వేసొచ్చాం. నేను, మా హస్బెండు. అంతే కాదండోయ్! నేను పాల్ గారితోటి కాసేపు మాట్లాడాను కూడా. ఆ వీడియో పెడతాను తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.